ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. పేదవాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఎన్నో ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారందరికీ కూడా సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎప్పుడు కూడా సహాయం చేస్తుందని చెప్పి ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను. ఐ క్యాంప్స్ కూడా మీ అందరికీ తెలుసు, విడతల వారిగా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరైతే పెద్దవాళ్ళు కంటి చూపుతోటి బాధపడుతున్న వారికి, వాళ్ళ పిల్లలు కానీ ఎవరు చేయించలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా అందరికీ సర్జరీ చేపిస్తూ ఎంతో తోడ్పడి ఉంటుంది సుశీలమ్మ ఫౌండేషన్. ఇలా ముందు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, ఇంకా 18 బాలికల హాస్టల్స్ ఉన్నాయి. వాటికి కూడా ఇలాగే సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎటువంటి సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఈరోజు నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఇంతకుముందు కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నో సమస్యలు, ఎంతో మందికి పేదవాళ్లకు విద్య కానీ ఆరోగ్యం కానీ ఎటువంటిది, భర్త చనిపోయి ఆడవారికి 2 పిల్లలు ఉన్న వారికి, 3 పిల్లలు ఉన్న వారికి, పోస్ట్ ఆఫీస్లో 2 ఉన్న వాళ్ళకు 2 లక్షలు, 3 ఉన్న పిల్లలకు 3 లక్షలు, ఇలా వాళ్లకు ఎవరు సహాయం చేయలేని వారందరికీ కూడా ఎంతో మందికి తోడ్పడి ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు చేసిండ్రు. అలాగే ఇప్పుడు ఈ సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ప్రభుత్వంతో పాటు ఎవరికి కూడా ఈ మునుగోడులో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా మీరు మమ్మల్ని కలిసి చెప్పుకున్నట్టయితే తప్పకుండా ప్రతి సమస్య తీరుస్తుందని చెప్పి నేను మీ అందరికీ ఈరోజు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. విద్యను అందిస్తే మీరందరూ కూడా పిల్లలు ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చినాక ఎంత సంతోషం అంటే, మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్తున్నారు. మీ అందరు అలా చెప్పడమే కాదు, మీరందరూ పేరు నిలబెట్టాలి. మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీరందరూ చదువుకొని పైకి వస్తుంటే మాకే కాకుండా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఎంతో మీరు గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చిన వారు అవుతారు. ఎంతో గర్వంగా ఉంటుంది పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులకు. అలాంటి పేరు మీరు మాకు నిలబెట్టినట్టయితే, విద్య అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా విద్య ఉంటుంది, ఒక పెద్ద ఆస్తి. మనకు తప్పకుండా మనందరికీ ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉండేటట్టు రాజగోపాల్ రెడ్డి గారు ఇలాంటి సమస్యలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి మీ అందరికీ కూడా మంచి సహాయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరందరూ దయచేసి బాగా చదువుకొని ముందు కూడా మీరందరూ మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ అంటే అది మీ అందరిది, మునుగోడు ప్రాంత ప్రజలందరిది. అది ఒక్క రాజగోపాల్ రెడ్డి గారు, లక్ష్మీ గారిదని గారు, అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మనకు తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు, లక్ష్మి ఎప్పుడైనా చేయగలుగుతారు. ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా దేనికి కూడా తగ్గేదే లేదు. తప్పకుండా చేయగలుగుతాము. ఆ నమ్మకం నాకు ఉంది. మీరందరూ తప్పకుండా అందరూ మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా చాలా వరకు నన్ను ఎంతో మంది మేడం ఎంపీ నిలబడండి, ఎంపీ చేయండి అని మాట్లాడారు. ఏ పదవి కూడా అవసరం లేదు. సేవాభావం ఉన్న మనుషులకు ఎవరికి కూడా ఎటువంటి పదవి అవసరం లేదు. మనం సేవ చేసుకుంటూ పోవాలంటే ప్రజల హృదయాలలో మనం ఉండడమే అదే మనకు సంతోషం ఇస్తుంది. అంతకంటే మించి ఏమీ ఉండదు. చాలా థ్యాంక్ యూ మేడం. చాలా